చంద్రబాబు రోణంకి గోపాలకృష్ణను కాపాడతారా? రోణంకి గోపాలకృష్ణ సివిల్స్ థర్డ్ ర్యాంకర్గా దేశమంతా మార్మోగిన పేరు. నిరుపేద కుటుంబంలో పుట్టి సివిల్స్లో ఉన్నత ర్యాంకు సాధించడం ద్వారా ఎంతోమంది నుంచి సన్మానాలు సత్కారాలు అందుకున్నారు. 11 ఏళ్ల నుంచి సాగిస్తున్న సివిల్స్ పోరులో ఘన విజయం సాధించిన ఆనందంలో మునిగి తేలుతున్న సమయంలోనే ఊహించని విధంగా ఆయనపై ఆరోపణలు చుట్టుముట్టాయి. సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో తప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటా ద్వారానే ర్యాంకు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది ఎం మురళీకృష్ణ దాఖలు చేసిన పిల్కు సంబంధించి ఉమ్మడి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఓబీసీకి చెందిన గోపాలకృష్ణ ఈ కేటగిరీలో అర్హత సాధించాలంటే 110.66 మార్కులు పొందాల్సి ఉంటుందని, కేవలం 91.34 మార్కులు సాధించిన గోపాలకృష్ణ వికలాంగుల కోటాలో 75.34 అర్హత మార్కుల ఆధారంగా అర్హత సాధించి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు పొందారని ఈ సందర్భంగా మురళీకృష్ణ వెల్లడించారు. ఈ విషయమై కోర్టు తీర్పు రావాల్సి ఉంది. కోర్టు తీర్పు సంగతి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన గోపాలకృష్ణను చూసి గర్వపడిన వారంతా ఇప్పుడు ఆయన వైపు అనుమానంగా చూస్తున్నారు. వాస్తవానికి సివిల్స్లో ర్యాంకు సాధించిన విషయం పక్కన పెడితే మున్ముందు ఓ సివిల్ సర్వీస్ అధికారిగా కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సిన గోపాలకృష్ణ తీరు కొంతవరకు విమర్శల పాలైందనే చెప్పాలి. సివిల్స్ విజేతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించిన సందర్భంగా గోపాలకృష్ణ చేసిన ప్రసంగాన్ని విన్న చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ఓ చోట రాజకీయ నేతను మించిన స్థాయిలో గోపాలకృష్ణ తనను పొగడ్తలతో ముంచెత్తడాన్ని చూసి చంద్రబాబు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని సివిల్స్కు ప్రిపేర్ అయినట్లు గోపాలకృష్ణ చెప్పడం కూడా చాలా మందిని విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి గోపాలకృష్ణ 11 ఏళ్ల నుంచి సివిల్స్ కోసం ట్రై చేస్తున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 3 ఏళ్లయింది. సరే, బాల్యం నుంచే చంద్రబాబును గోపాలకృష్ణ ఆదర్శంగా తీసుకున్నాడని సరిపెట్టుకుందాం. కానీ సన్మాన సభలో గోపాలకృష్ణ చేసిన ప్రసంగం, ఆయన వ్యవహరించిన తీరు మాత్రం చాలా విమర్శలకు కారణమైంది. ఇప్పటి వరకు ఏ ఐఏఎస్ అధికారి కానీ సివిల్స్ విజేతలు కానీ ఓ ముఖ్యమంత్రికో రాజకీయ నాయకుడికో కాళ్లకు మొక్కిన సందర్భాలు ఉండి ఉండవు. గోపాలకృష్ణతో పాటు సన్మానం అందుకున్న వారు కూడా కాళ్లకు మొక్కడం, భట్రాజు మాదిరిగా పొగడ్తలతో ముంచెత్తడం వంటి వాటికి దూరంగానే ఉన్నారు. కానీ సివిల్స్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి నేడో రేపో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన గోపాలకృష్ణ అమాంతం చంద్రబాబు కాళ్ల మీద పడడాన్ని మాత్రం ఎవరూ సమర్థించలేరు. సివిల్స్ సర్వీస్ అధికారిగా నియామకం జరగకముందే ఓ రాజకీయ నాయకుడి కాళ్లకు నమస్కరించడాన్ని చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు. అంతేకాకుండా గోపాలకృష్ణ తన ప్రసంగంలోనూ ఓ సాధారణ కార్యకర్త స్థాయిలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం ఓ కాబోయే సివిల్స్ సర్వీస్ అధికారి స్థాయికి తగినట్లుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. గోపాలకృష్ణ అంగవైకల్యం సర్టిఫికెట్ రగడ కోర్టుకెక్కిన నేపథ్యంలో ఆయన ప్రవర్తనను ఇప్పుడు వేలెత్తి చూపుతున్నారు. తనకు ఇలాంటి ఇబ్బందులు ముందే వస్తాయని ఊహించిన గోపాలకృష్ణ చంద్రబాబును కాకాపట్టడానికే అలా వ్యవహరించి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో పలుకుబడి కలిగిన చంద్రబాబును మచ్చిక చేసుకుంటే మున్ముందు తనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కాపాడతారన్న ఉద్దేశంతోనే ఈ సివిల్స్ థర్డ్ ర్యాంకర్ చంద్రబాబు కాళ్లకు మొక్కి ఉంటారని భావిస్తున్నారు.